కొన్ని కొన్ని మనకి కనిపించినప్పుడే తీసుకోవాలి. అయితే కొబ్బరి పువ్వు అలానే అనమాట. ఇంతకుముందు చెన్నై పోయినప్పుడు అక్కడ బాగా కనిపించేవి. సో బాగా తీసుకొని తినేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా కనిపించింది కొబ్బరి పువ్వు. చూడంగానే ఆగిపోయాను. అసలు 180 రూపీస్ అంటండి. లోపల చూస్తే పువ్వు చాలా చిన్నగా అనిపించింది. కానీ ఏదైనా మనకు దొరకని దానికి ఎంత రేటు పెట్టైనా కొనుక్కొని తినాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని ప్రజెంట్ అయితే ఒకటైతే తీసేసుకున్నాను. ఈరోజు ఎక్కువగా వైఫై లేకపోవడం వల్ల నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. బిజినెస్ ఐడియా, ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ చక్కగా లక్షల్లో ఎలా సంపాదించవచ్చు అనేది సెకండ్ వీడియో కూడా చేశాను. సో అలా సెకండ్ వీడియో రేపు ఉదయాన్నే అప్లోడ్ అవుతుంది. అండ్ నా వ్లాగ్స్ కూడా రేపు ఉదయాన్నే అప్లోడ్ అవుతాయి. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఎపిసోడ్ 1 అయితే చూడండి. బిజినెస్ ఐడియా, ఇంట్లో కూర్చొని లక్షల్లో అయితే సంపాదించవచ్చు. సో మీకు రేపు సెకండ్ వీడియో రాబోతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం లైక్ కూడా చేసేయండి.